నల్గొండ జిల్లాలో 3 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నల్గొండ, మిర్యాలగూడ, హుజూర్ నగర్, చౌటుప్పల్, భువనగిరి, యాదగిరిగుట్ట, చివ్వెన్ల, సూర్యాపేట, దామరచర్ల, వేములపల్లి మండలాల్లో ఓ మోస్తరు నుంచి వర్షాలు భారీ వర్షంగా కురిసింది. ఈ ప్రాంతంలోని చెరువులు, కుంటలన్నీ నిండిపోయాయి. 10 ఏళ్లలో ఎన్నడూ నిండని చెరువులు కూడా పొంగి పొర్లుతున్నాయి. పాలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఖరీఫ్ సీజన్లో నెల రోజుల తర్వాత వనరుడు కరుణించి వర్షాలు కురిపిస్తుండటంతో రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నల్గొండ జిల్లాలో వర్షాలపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రమేష్ అందిస్తారు. ఓవర్ టు యు రమేష్. గత 2 రోజులుగా నల్గొండ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మొత్తం కూడా నిన్న మొన్నటి వరకు కరువుతో అల్లాడుతున్న నల్గొండ జిల్లా ప్రజలకు ఒక్కసారి కూడా ఆనందం వ్యక్తం చేస్తడం జరుగుతుంది. గతంలో ఎప్పుడూ లేనంత విధంగా నల్గొండ జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయని చెప్పవచ్చు. పూర్తిగా అటు చూసినట్లయితే హుజూర్ నగర్, మిర్యాలగూడ, కోదాడ, సూర్యాపేట ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమైపోయాయని చెప్పవచ్చు. మొత్తం గత 2 రోజుల నుంచి కూడా జిల్లాలో 38 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నిన్న ఒక్కరోజే 10 సెంటీమీటర్ల వర్షం కురిసిందని చెప్పవచ్చు. పూర్తిగా మేల చెరువు చూసినట్లయితే పులిచింతలకు భారీగా వరద నీరు వచ్చి చేరడంతో మొత్తం కూడా లోతట్టు ప్రాంతాల్లో అడ్లూరు, వెల్లటూరు మొత్తం కూడా లోతట్టు ప్రాంతాలు జలమయమైపోయాయి. అధికారులు అక్కడ అంతా కూడా చేరుకొని ఖాళీ చేయిస్తున్నట్టు, ముంపు వాస గ్రామాలన్నీ కూడా ఖాళీ చేయిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసినట్లయితే మిర్యాలగూడ అటు సూర్యాపేట రహదారి కూడా రాకపోకలు బంద్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత 10 సంవత్సరాల క్రితం నల్గొండ జిల్లాలో ఇంతకనం భారీ వర్షాలు కురిశాయని చెప్పవచ్చు. మొత్తం కూడా అటు జిల్లా వ్యాప్తంగా ఎక్కువగా కోదాడ, మిర్యాలగూడ, సూర్యాపేట ప్రాంతాల్లో వర్షాలు విరివిగా కురుస్తున్నాయి. వర్షాలు ఇంకా 2 రోజుల పాటు కూడా కురుస్తాయని చెప్తున్నారు. మనం చూడొచ్చు, రోడ్లన్నీ కూడా జలమయమైపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. తీవ్ర కరువుతో అల్లాడుతున్న రైతన్న ఒక్కసారిగా వర్షంతో కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.